3వ అధ్యాయము మత్తయి 3 మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయము మొదటి వచనం చూద్దాం. సమాజ మందిరములో ఆయన మరలా ప్రవేశింపగా అక్కడ ఊచ చేయగలవాడొకడు ఉండెను. అచ్చట వారు మత్తయి 3:1 ఆ దినములయందు బాప్తిసమిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయడని అరణ్యములో కేక వేయునొకని శబ్దమని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడై ఇతడే. ఈ యోహాను ఒంటి రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలెదట్టియు ధరించుకునివాడు, మిడతలను అడవి తేనెయు అతనికి ఆహారము. యెరూషలేము వారును యూదయ వారందరూ, యొర్దాను నది ప్రాంతముల వారందరూ అతని వద్దకు వచ్చి, సరిపోతుంది. ఆ దినములో బాప్తిసమిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించుచున్నది. పరలోక రాజ్యము సమీపిస్తే ఏం చేయాలంటాం? మారు మనసు పొందడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ఈ సువార్త, ఈ బాప్తిసమిచ్చు సువార్త దాదాపుగా 2000 సంవత్సరముల క్రితం నుంచే ప్రకటించబడుతూ ఉంది. పరలోక రాజ్యము సమీపిస్తూ ఉంది. అప్పుడే సమీపిస్తే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 2000 సంవత్సరాలు అయిపోయింది. ఆ వాక్యం ఇలాగే చెప్తారులేండి. ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండమని చెప్తారు అనుకుంటున్నాం. నీతి దృష్టికి 1000 ఏండ్లు గతించిన నిన్నటి వలె ఉన్నవి. దేవుని దృష్టిలో 1000 సంవత్సరాలు అయితే ఒక్క రోజులాగా ఉంటుందంట. కనుక మనకి 1000 సంవత్సరాలు అంటే 10 తరాలు గతించిపోతాయి, కానీ దేవుని దృష్టిలో 1000 సంవత్సరములు గతిస్తే ఒక రోజు వలె ఉంటాయి. కనుక బాప్తిసమిచ్చు యోహాను యోదయ అరణ్యములోనికి వెళ్ళి పరలోక రాజ్యము సమీపిస్తుంది గనుక మారు మనసు పొందడని ప్రకటిస్తూ వస్తా ఉన్నాడంట. ఇప్పుడు మారు మనసు పొందాలి. 3వ వచనంలో అంటాడు, ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడి. ప్రభు మార్గము ఎవరు సిద్ధపరచాలంట? మనం సిద్ధపరచాలి. ఆయన త్రోవలు మనము సరళము చేయాలి. ఇది కొంచెము భిన్నమైన వ్యత్యాసమైన బోధగా అనిపిస్తుంది, కానీ మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే, ఒక ఎమ్మెల్యే ఈ ఊరు వస్తున్నాడు అనుకోండి, ఆయన అన్ని శుభ్రం చేసుకుని వస్తాడా? చెప్పండి. మనం అన్ని శుభ్రము చెయ్యాలి. దారిలో ఎక్కడైనా గొయ్యలు ఎత్తు పొలాలు ఉంటే అన్నిటిని మనం సమానంగా చేస్తాము. ఇంకా ఆయన స్వాగతించడానికి పుష్పగుచ్చములు, బొకేలు, పూలదండలు అన్నీ పట్టుకొని నిలబడతాము. ఆయన ఒకవేళ ఆ వేదిక మీద ప్రసంగించాలంటే వేదికను మీటింగ్ ప్రాంగణమును మనం ఏర్పాటు
చేస్తాము, మైక్లు ఏర్పాటు చేస్తాము, వచ్చేవారికి వసతులు ఏర్పాటు చేస్తాము, మంచినీళ్ళు ఏర్పాటు చేస్తాము. ఇవన్నీ ఎమ్మెల్యే ఏర్పాటు చేసుకుంటాడా? చేసుకోడు. మనము ఏర్పాటు చేస్తే ఆయన వచ్చి ఆయన చేయవలసిన కార్యక్రమము చేసి ముగించి వెళ్ళిపోతాడు. అలాగే ఈ లోకములోనికి ప్రభు రాజ్యము సమీపించాలి అంటే, ఈ లోకములోని దేవుని రాజ్యము సమీపించాలంటే ప్రభు మార్గమును మనం చేయాలంట, సిద్ధపరచాలి. రెండవది, ఆయన త్రోవలు సరళము చేయాలి. ఇప్పుడు త్రోవలు సరళం చేయాలంటే తుప్పలన్నీ కొట్టేసి, తుప్పలు అంటారా, తుప్పలు ముళ్ళు అన్నీ ఇంకేంటి కర్ర తుమ్మలు అన్నీ కొట్టేసి శుభ్రం చేసేయడమా? లేకపోతే రెడ్ కార్పెట్ గ్రీన్ కార్పెట్ వేసి అటు ఇటు సున్నము బ్లీచింగ్ వేసేయడమా? కాదు. ప్రభు మార్గము సిద్ధపరచాలి. ఆయన త్రోవలు సరళము చేయాలంటే ఏం చేయాలంటే 6వ వచనములో 5వ వచనం చదవండి. ఆ సమయమున యెరూషలేము వారును యోదయ వారందరూ యొర్దాను నది ప్రాంతముల వారందరూ ఆ బాప్తిసమిచ్చు యోహాను యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యొర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. ఏం చేస్తున్నారంట? తమ పాపములన్నీ ఒప్పుకొనుచు బాప్తిసం తీసుకోవాలి. ఇది బాప్తిసం యొక్క సారాంశము. బాప్తిసం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే, యొర్దాను తీర ప్రాంతంలో యొర్దాను ప్రాంతం వారందరూ యోదయ అరణ్యంలో ఉన్న బాప్తిసమిచ్చి యోహాను యొద్దకు వస్తే వారందరూ ఏం చేశారంటే తమ పాపములను ఒప్పుకొనుచు. ఈ సహవాసము LEF లేకపోతే లెమన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ అంటే సాధారణ సువార్తిక సహవాసము. సాధారణ సువార్తిక సహవాసము యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సాధారణమైన వ్యక్తి కూడా, అంటే మారు మనసు కలిగి దేవుని అనుభవంలో దేవునితో సహ సంబంధం ఉండే వ్యక్తి కూడా వాక్యము బోధించే అర్హతను కలిగి ఉంటారు. ఇప్పుడు ఇంకా కొన్ని బైబిల్ ట్రైనింగ్లు, బైబిల్ కాలేజీలు ఏర్పాటు చేశారు. కానీ ఈ సహవాసం నాయకులైన డానియల్ గారు అయితే ఆయన దినముల్లో ఇన్ని బైబిల్ క్లాసులు ఏమి ఉండేవి కాదు. మారు మనసు పొంది దేవుని చేత వాడబడే ఎవరైనా సరే, అది ఎంత పెద్ద కూటమైనా ఎన్ని లక్షల మంది రానివ్వండి, వారు వాక్యము చెప్పడానికి మొదటి స్థానంలో ఆయన నిలబెట్టేవారు. ఈ సహవాసం యొక్క క్రమం అది. బైబిల్ ట్రైనింగ్ అయ్యామా, లేకపోతే మంచి డిగ్రీ వచ్చిందా, బిషప్ అయ్యామా, రెవరెండ్ అయ్యామా, థియాలజీ చేసామా, మాస్టర్ ఆఫ్ థియాలజీ చేసామా, ఇవన్నీ కాదు. మారు మనసు పొంది ఎవరైతే పాపములు ఒప్పుకుంటారో, ఇప్పుడు మన ఎమ్మెల్యేలను చూడాలంటే ఏం చేయాలి? ఎవరి దాకా అపాయింట్మెంటు తీసుకోవాలి. అంటే ఆ వ్యక్తి మనకి పరిచయం అయ్యి ఉండాలి, ఆ పార్టీ వాళ్ళు అయి ఉండాలి. లేకపోతే ఒక గవర్నమెంట్ అధికారిని కలవాలంటే అక్కడ నా బంట్రోత్నో జబేదారునో వెళ్ళి మనం కలిస్తే వారు అపాయింట్మెంట్ ఇస్తారు. మరి దేవుణ్ణి చూడాలంటే ఎలా చూస్తాము? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. హృదయ శుద్ధి ఎప్పుడు వస్తుందంటే పాపములను ఒప్పుకున్నప్పుడు హృదయ శుద్ధి కలుగుతుంది. హృదయ శుద్ధి మనకు కలగాలంటే పాపములో ఒప్పుకోవాలి, ఒప్పుకొని విడిచిపెట్టాలి. అప్పుడు హృదయం అంతా ఏమైపోతుందంట? శుద్ధి అవుతుంది. హృదయంలో పాపమును పెట్టుకుంటే, మనసులో ఆలోచనలో పాపం పెట్టుకుంటే దేవుని మనం ఎప్పటికీ చూడలేము. కనుక హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు.
హృదయ శుద్ధి ఉందా? హృదయ శుద్ధి మనందరికీ కావాలి అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. బాప్తిస్మం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఏంటి బాప్తిజం యొక్క ఉద్దేశము? పాపములను ఒప్పుకొనుచు బాప్తిస్మం పొందాలి. ఇప్పుడు పాపములు ఒప్పుకోకపోతే బాప్తిస్మం తీసుకుంటే అని అనుకోవచ్చు చాలా మంది. ఒక దగ్గర పౌలు అంటాడు, నమ్మి బాప్తిస్మము పొందండి. అసలు నమ్మిక అంటే ఏంటో చాలా మందికి తెలియదు. యేసుప్రభు దేవుడండి, దేవుడండి. యేసుప్రభు కూడా దేవుడండి కదా. యేసుప్రభు కూడా దేవుడండి. నేను కూడా యేసుప్రభుని నమ్ముతానండి. అది కాదు నమ్మిక అంటే. నమ్మికలోని ముఖ్యమైన భాగం ఏంటంటే విశ్వాసము. ఇప్పుడు చాలా మంది అనేక ప్రాంతాల నుంచి నాకు ఫోన్ కాల్స్ చేస్తున్నారు. ఈ కుల గణన వచ్చిన తర్వాత, అయ్యా ఏం చేయమంటారు, ఏం చేయమంటారు, అయ్యా ఇది చేసుకుంటే మాకు రిజర్వేషన్ వర్తిస్తుందా, ఇది చేసుకుంటే మాకున్న ఏమైనా అవి ఇవి పోతాయా? నేను అన్నాను, నువ్వు విశ్వాసవా పిశాసువా అని అడిగాను. విశ్వాసం అయితే నువ్వు దేవుని మీద నమ్మకి ఉంచు. సాక్ష్యం అయితే చెప్తాం బైబిల్ పట్టుకొని, దేవుడు అది చేశాడు ఇది చేశాడు. నేను 10 గుడ్లు ఎడితే 10 గుడ్లు కూడా పిల్లలు చేసింది కోడి. ఇది కాదు సాక్ష్యం కదా. నేను దేవుని కోసం అన్ని విడిచిపెట్టాను. దేవుడు అన్ని నాకు సమకూర్చి నా యొక్క మేలు కోసము చేశాడు. దేవుడు ఏం చేశాడంట? అంతా నా మంచికే, ఆరాధన యేసుకే. అంతా మంచికే, ఆరాధన యేసుకే అంటాము. కానీ ఇలాంటివి వచ్చినప్పుడు ఇవన్నీ ఎవరు చేస్తారులే, ఇదంతా సింగనాదం జీలకర్ర ఇవన్నీ ప్రక్కన పెట్టండి అంటారు. అవునా కదా? దేవుని మీద నమ్మిక ఇప్పుడు తెలిసిపోతుంది మనకి, ఎంత నమ్మిక ఉంచుతామన్నది. లక్షల మంది తీసుకొచ్చి నేను కూటం పెట్టచ్చు, ఆర్భాటంగా వాక్యం చెప్పచ్చు, మీరు వినొచ్చు, పెద్ద పెద్ద కూటమంలో గంభీరంగా సాక్ష్యములు చెప్పొచ్చు. అంతా నా మంచికే అని చెప్పే స్థితి మనకుంటుందా? నేను చెప్తా ఉన్నాను అనేక మందికి, ఇది మనకి దేవుడిచ్చిన ఒక మహోన్నతమైన అవకాశం. మామూలు అవకాశం కూడా కాదు. ప్రభుత్వారే మన ఇంటికి వచ్చి తలుపు తట్టి, బాబు నువ్వు అన్యుడువా, ధన్యుడువా, విశ్వాసువా, పిశాచువా అని అడుగుతున్నారు. ఇప్పుడు మనమే చెప్పాలి, నేను విశ్వాసువో పిశాచువో. కనుక నువ్వు చెప్పే టైం వచ్చింది. ఇదిగో నేను ద్వారము దగ్గర తలుపు దగ్గర నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనాను స్వరం విని తలుపు తీసి నన్ను చేర్చుకుంటే వానితో కూడా నేనును, నాతో కూడా అతడును భోజనము. తలుపు తీయడం అంటే అది. ఎవరో తలుపు తీశారండి, వచ్చారండి, నేను తలుపు తీశానండి, ప్రభు ఎప్పుడూ రాలేదంటే కాదు. ఇది ప్రభును ఆహ్వానించడం అంటే. ఎందరు నా పేరును విశ్వసించి నన్ను ఆయన రక్షకునిగా చేసుకుని వారు క్రైస్తవులుగా పిలువబడతారో వారితో కూడా నేనును, నాతో కూడా వారును భోజనము చేస్తారు. ఇక్కడ కాదు, ఈ తలుపులు కాదు. ఈ తలుపులు తీస్తే ఊర్లో కుక్కలు వస్తాయి, పిల్లులు వస్తాయి, అన్నీ వస్తాయి. ఈ తలుపు గురించి ప్రభు చెప్పటం లేదు. దేవుని నామమును మహింపరచడానికి ఇదొక సదవకాశము. నువ్వు తలుపు తీసి, నేను క్రైస్తవుడను, నేను అన్యుడను కాదు, నేను ధన్యత్వంలోకి వెళ్ళాలి, ఆయన రాజ్యంలోకి వచ్చినప్పుడు ఆయన రాజ్యంలో నేను పాత్రురాలుగా ఉండాలి. ఈ ఉద్యోగములు, లేకపోతే ఈ పని పాటలు, లేకపోతే ఈ వ్యాపారములు, ఈ భౌతిక సంబంధమైనవి కొంతకాలమే. ఇప్పుడు నాకు 44 సంవత్సరములు వచ్చేసాయి. ఇంకా మహా బ్రతికితే నా ఉద్దేశ ప్రకారం ఒకవేళ 70 సంవత్సరములు దేవుడు ఆయుషిస్తే ఇంకొక 20 సంవత్సరములు బ్రతుకుతానేమో. 20 సంవత్సరములు ఇదే శక్తితో ఉండగలనా? మ్యాక్సిమం మహా అయితే ఒక 10 సంవత్సరాలు ఉంటాను. 15 సంవత్సరాలు నేను కౌంట్ వేసుకోవట్లేదు. దేవుడు ఇదే శక్తిని ఇంకొక 10 సంవత్సరాలు కొనసాగిస్తే దేవుని కోసం ముమ్మరమైన సేవ చేయగలను. ఆ 25 సంవత్సరంలో 15 సంవత్సరములు ఒళ్ళెప్పులో కాళ్ళెప్పులో అని ఎంత తీవ్రతగా పరిగెట్టే శక్తి అప్పుడు నాకు
ఉండకపోవచ్చు. కనుక దేవుడు మనకి శక్తి ఇచ్చినప్పుడు ఇంకొక 25 సంవత్సరంలో ఖచ్చితంగా దేవుడిచ్చిన ఆయుష్ ప్రకారము ఈ లోకంలో నేను ఖాళీ చేసి నా ఇంటికి నేను వెళ్ళాలి. వెళ్ళొద్దా? వెళ్ళాలి కదా, అందరం వెళ్ళిపోవాలి. కానీ దేవుడిచ్చిన ఈ టైంలోని, దేవుడిచ్చిన ఈ కృపకాలంలో మనం దీన్ని సద్వినియోగం చేసుకోవాలి అంటే మొదట హృదయమును శుద్ధి చేసుకోవాలి. రెండవదిగా హృదయ శుద్ధిని చేస్తే మనం దేవుని చూస్తాము. దేవుడు మన ఇంట్లోనికి రావడానికి ఇష్టపడతాడు. పాపములన్నీ ఒప్పుకున్నాము, కానీ ద్వారము తెరవకపోతే ప్రభు వస్తాడా? రాడు. కనుక ప్రభు ఇప్పుడు ద్వారం అందరికీ తడుతున్నాడు. బాబు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనులారా, కొన్ని బీహార్లో వచ్చిన ఇంకొక రాష్ట్రం వారు కూడా ప్రపోజ్ చేస్తూ ఉన్నారు. ఇది ఇప్పుడు దేశమందంతటా కూడా చేయాలని, ఒక తీర్మానం తీసుకురావాలని రాజకీయవేత్తలు, దేశ పెద్దలు, నాయకులు, పరిపాలకులు ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు క్రైస్తవ సంఘములో ఇప్పుడు నిరీక్షణ. అన్యులకి నిరీక్షణ ఉందా? లేదు. అన్యులకి యొక్క ధన్యత ఉందా? లేదు. మనకొక ధన్యత దేవుడు ఇచ్చాడు. నువ్వెక్కడ వాడవైనా, ఏ దేశం వాడవైనా, ఏ ప్రాంతం వాడవైనా, ఏ ప్రాంతపు స్త్రీ అయినా ప్రభు అంటున్నాడు, నేను ద్వారము దగ్గర నిలుచుండి తడుతున్నాను. ఎవడైనాను నన్ను అంగీకరిస్తే నాతో కూడా అతనితో కూడా నేను భోజనము చేస్తాము. కనుక మనం భోజనము చేయాలి అంటే ప్రభుని మనము ఆహ్వానించాలి. ప్రభుని ఆహ్వానించాలంటే మనం మొదట ప్రభుని చూడాలి. ప్రభుని చూస్తే మనం లోపలికి ఆహ్వానించాలంటే, ఇప్పుడు నేను ఇక్కడ నించున్నాను, నేను ఒకవేళ సైకిల్ పార్టీ అనుకోండి, సైకిల్ పార్టీ అంటే టీడీపీ అనుకోండి. ఇక్కడ నేను మంచిగా ఫ్యాన్ గుర్తు వేసి నిలబడి టీడీపీ నాయకుడిని ఎవరిని టీడీపీ నాయకుడు, నేను టీడీపీ అండి అని ఇక్కడ ఫ్యాన్ గుర్తు పెట్టుకుని ఆ నాయకుల ఫోటోలు పెట్టుకుని టీడీపీ నాయకులు ఇక్కడ ఆహ్వానిస్తే వస్తారా? చెప్పండి. ముందు ఫోటో తీయవయ్యా, అప్పుడు వస్తాము అంటారా? అనరా? చెప్పండి. లోకములో పరిపాలకులకి ఒక ఫోటో ఉంటే వాళ్ళు ఈ వేదిక మీద రావడానికి ఇష్టపడరు, వాళ్ళ పార్టీని బట్టి. లోకంలోని పార్టీలు కూడా వాళ్ళు శాశ్వతంగా ఉంటారా? ఏ పార్టీ అయినా 5 సంవత్సరాలు కొంతమంది మారుతారు, కొంతమంది అదే పార్టీలో కొనసాగుతారు, కొంతమంది 2 సంవత్సరాలకే మారుతారు. ఈ కాల వ్యవధిలోనే ఒక పార్టీ వారు, ఒక పార్టీ జెండా, దానికి సంబంధించిన సింబల్స్ అంటే గుర్తులు, వారి ఫోటోలు ఉంటే ఆ ప్రాంగణంలోనికి వెళ్ళడానికి ఇష్టపడనే పడరు. మరి దేవుడు వస్తాడా? ప్రభుకి విరోధమైనవి అన్నీ మన హృదయంలో ఉంటే, దేవునికి విరోధమైనవి మనకుంటే ప్రభు అంటాడు, ముందు ఆ జెండా తీసేయి, ముందు ఆ ఫోటోలు తీసేయి, ముందు ఆ పాపమును కడిగేసుకో, అప్పుడు నేను వస్తాను. అవి ఉండగా నేను అక్కడ అడుగు పెట్టలేను. అన్య సంబంధమైనవి ఉంటే ప్రభు మన ఇంటిలోనికి కాదు కదా, మన గృహంలోనికి కాదు కదా, మన హృదయంలోనికి కూడా ఆయన రాలేడు. కనుక మనం అనుకుంటాము, నేను బైబిల్ పట్టుకున్నానండి, పేరుకి క్రైస్తవ కూటమి అవ్వచ్చు, పేరుకి దేవుని నామము సంబంధించిన కూటమి కావచ్చు, కానీ ఆ కూటమిలో దేవునికి మహిమ లేకపోతే దేవుడు ఆ కూటమిలో ఉండడు. ఒక రాజకీయవేత్తలు కావచ్చు. నేను 2007వ సంవత్సరంలో ఒక సోషల్ వెల్ఫేర్ అంటే స్కూల్కి సంబంధించి ఒక మీటింగు హైదరాబాద్లో పెడితే నేను ఎందుకు అక్కడ పిలువబడ్డాను, వెళ్ళాను. ఎందుకు వెళ్ళానో కారణం కూడా తెలియదు. కొన్ని వేల మంది వచ్చారు ఆ మీటింగ్కి. నేను కూడా గెస్ట్గా వెళ్ళాను. అప్పుడు ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి పరిపాలన చేస్తూ ఉన్నాడు. వస్తే అప్పుడు మంత్రి ఆ మీటింగ్ మీద స్టేజ్ మీదకి ఆయన ముఖ్య అతిథి
ఆ మీటింగు ఏ రోజు అంటే అంబేద్కర్ యొక్క పుట్టిక దినమందు మీటింగు. సోషల్ వెల్ఫేర్ అంటే దళితులు ఇతర మతస్థులకు సంబంధించి అంబేద్కర్ కొన్ని రిజర్వేషన్లు కల్పించాడు గనక ఆయన పుట్టిక దినం పురస్కరించుకుని మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వము. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. నేను ఆ మీటింగ్కి దేనికో వెళ్ళవలసి వచ్చి వెళ్ళినప్పుడు అందరూ ఆ మంత్రిని పూలదండలు వేసి ఆహ్వానించి తీసుకుని వస్తూ ఉన్నారు. 2 మెట్లు ఎక్కి చూశాడు, అక్కడ అంబేద్కర్ ఫోటో ఉంది కానీ పక్కన రాజశేఖర రెడ్డి ఫోటో లేదు. ఆయన వెంటనే దిగి వెళ్ళిపోయాడు. ఆశ్చర్యం అనిపించింది నాకు. ఒక పార్టీలో ఒక మంత్రి, వాళ్ళ పార్టీ నాయకుడు, ఆ ముఖ్యమంత్రి ఫోటో లేదు. అసలు ఆ ముఖ్యమంత్రికి సంబంధించిన విషయమే కాదు. అది అంబేద్కర్ యొక్క పుట్టిక దినం సంబంధించిన ఫంక్షన్ అయితే ఇక్కడికి వచ్చిన నాయకుడు ఒక పార్టీకి, ఒక కాంగ్రెస్ పార్టీకి, ఒక నాయకుడికి సంబంధించి ఆయన వెంబడిస్తున్నాడు గనక, వాళ్ళ ప్రభుత్వం పరిపాలన చేస్తుంది కనుక, వారి ప్రభుత్వ నిధుల చేత ఆ మీటింగ్ ఏర్పాటు చేశారు కనుక, అది ఎవరి ఫంక్షన్ అయినప్పటికీ ఆయన ఫోటో ఉంటేనే నేను వచ్చి స్టేజ్ మీద కూర్చుంటాను. ఇవన్నీ లోతైన ఆత్మీయ మర్మాలుగా మనం ఆలోచించాలి. అప్పటి నుంచి దాని విషయంలో ఎప్పుడు నాకు గుర్తొచ్చినా, అయ్యో ఒక పార్టీకి సంబంధించిన నాయకుడు, వాడు నాయకుడి ఫోటో లేకపోతే దిగిలిపోయాడు. మనము దేవునికి మహిమ లేకపోయినా ఆ మీటింగ్లో, ఆ పార్టీలో దేవునికి ఎలాంటి సంతోషము లేకపోయినా, మనుషుల మెహర్బాణి అంటే మనుషుల మెప్పు కోసము మనం వెళ్ళి అన్నిటిలోని పాలు పొంది వచ్చేస్తాం. దేవుడు సంతోషిస్తాడా? ఇతను ఎప్పుడైతే స్టేజ్ దిగి వెళ్ళిపోయాడు, 2 నిమిషాల్లో ఈ టీవీ వాళ్ళందరూ ట్రోల్ చేయడం మొదలెట్టారు. రాజశేఖర రెడ్డి అక్కడి నుంచి సంతోషపడ్డాడు. చూసావా, నా శిష్యుడు, నేను మంత్రి పదవి ఇస్తే నా కోసం స్టేజ్ దిగి వెళ్ళిపోయాడంట. నా ఫోటో పెట్టే వరకు కూడా అతను ఆ స్టేజ్ మీదకి రాలేదంట అని సంతోషపడ్డాడు ఒక నాయకుడు. నీ విషయమే, నా విషయమే, దేవుడు కూడా అలాంటి సంతోషమే పడతాడు. అయ్యో ఇక్కడ దేవునికి మహిమ లేదు, ఈ కార్యములో నేను పాలు పొందను, దేవునికి మహిమ వచ్చే కార్యములోనే నేను పాలు పొందుతాను అని మనం ఎప్పుడైనా వెళ్ళిపోతే ప్రభు అంటాడు, ఇతడు నిజముగా నా ప్రియ కుమారుడు, ఇతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. నాకు మహిమ లేని కార్యములో ఈ స్త్రీ, ఈ కుమార్తె, ఈ కుమారుడు, ఈ మనుష్యుడు పాలు పొందలేదు గనుక ఇతడు సమస్త మహిమ ఘనత నాకే ఆరోపిస్తున్నాడు గనుక ఇతని యందు నేను ఉంటాను. ఇతని కుటుంబము భౌతికంగాను ఆత్మీయంగాను దీవిస్తాను. అతనితో కూడా నేనును, నాతో కూడా అతను భోజనము చేస్తాము కదా. ప్రియమైన దేవుని సంగమా, భోజనం అంటే మనం అనుకోవచ్చు ఏదో ఉదయము పులుసన్నం, అట్లు, ఇంకేంటి బోండాలో, వడలో, ఇవి కాదు. దేవునితో భోజనము అంటే ఎన్నో రకమైన పదార్థములు పుష్కలముగా ఆ యొక్క బల్ల మీద ఉంటాయి కదా. అలాంటి భోజనము దేవుడు మనకి ఇవ్వడానికి ఆశపడతా ఉన్నాడు. తృప్తిగా భోజనం, దీనులు భోజనము చేసి తృప్తి పడతారు, దీనులు భోజనం చేసి తృప్తి పడతారు. తృప్తి గల భోజనము. ఏదో 3 పూట్ల భోజనం, మేము కూడా రూపాయి బియ్యం కొనుక్కుని 3 పూట్ల భోజనం చేస్తాం అనుకుంటున్నారేమో. కాదు, ఆ భోజనం గురించి దేవుడు మాట్లాడట్లేదు. దేవుడిచ్చే భోజనము వేరు, ఆయన యొక్క ఆహార పదార్థాలు వేరు, ఆయన తయారు చేయించే విధానం వేరు. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు కూడా భోజనం అరణ్యంలో పెట్టాడు. ఇల్లు వండుకున్నారా? పొయ్యి వెలిగించారా? గ్యాస్ అయిపోయింది బాబు, బుక్ చేయాలన్నారా? ఈవేళ బీచ్కి వెళ్తే కర్రలు తెద్దామంటారు మనోళ్ళు. ఎందుకు? పొయ్యిలోకి పుల్లలు, కట్లు కదా. అలాంటి ఏర్పాట్లు ఏమైనా చేసుకున్నారా? లేదు. రెడీమేడ్ ఫుడ్, జొమాటో, స్విగ్గీలు పనిచేయవు కదా. ఇప్పుడంతా స్విగ్గీ, జొమాటో ఆర్డర్లు వచ్చేస్తున్నాయి, ఇంటికే భోజనం పొట్లము వచ్చేస్తుంది.
అలాగా దేవుడు ఎక్కడుంటే వాళ్ళ పాళెములోని దేవదూతలు తినే ఆహారమును వారికి మన్నాను పుష్కలంగా ఇచ్చాడు. మామూలు భోజనమా? నాన్ వెజిటేరియన్ మాంసాహారం పూరేళ్లను దేవుడు వారికి ఆహారంగా ఇచ్చాడు. ఎన్నడో చూడని భోజన పదార్థాలు చూసి, మన్నాను చూసి ఇది ఏంటి తెల్లగా ఉంది, అలాగా ఉంది, ఇలాగుంది అంటే, తినండి అయ్యా, అది దేవదూతల ఆహారం, మీకు ఎప్పుడైతే తింటే కదా దాని విలువ తెలియడానికి అన్నాడు ఎవరో? మోషే. ప్రియమైన దేవుని సంగమా, అలాంటి ఆహారం దేవుడు ఇస్తాడు మనకి. మనం వండుకొని 3 పూటలు కష్టపడి ఉద్యోగానికి వెళ్ళి గాబరా సగం ఉడికి సగం ఉడక క్యారేజీలో వేసుకుని పరిగెత్తి తినే ఆహారము కాదు. ప్రియమైన దేవుని సంగమా, దేవుడిచ్చు ఆహారము జీవాహారము, భౌతిక సంబంధమైన ఆహారము కూడా ఆయన 1000 ఏళ్ల పరిపాలన మనం భోజనము చేస్తాము. ఇప్పుడే మనం విన్న రీతిగా ఇదిగో తలుపు దగ్గర నిలిచి నేను తడుతున్నాను. దేవుడు మనకి తడతా ఉన్నాడు, దేవుడు మనకి గ్రహింపనిస్తా ఉన్నాడు. చాలా మంది ముందుకొచ్చారు, సంతోషము, మేము క్రైస్తవులుగా ఉండాలి, మా సర్టిఫికేట్లో మాకు పాత పేర్లు వద్దు, పాత మురుకు వద్దు, పాత రోత వద్దు, దేవుని కోసం మేము కడగబడిన వారు మీ గొర్రెపిల్ల సంఘముతోటి వధువు సంఘముతో ఎత్తబడేవారుగా ఉండాలని వచ్చారు. మంచిది. అంచు వరకు సహించేవాడే రక్షించబడను. అంచు వరకు సహనం మనకు కావాలి కనుక బాప్తిస్మిచ్చి యోహాను యోధారణ్య వారందరికీ ఏం చెప్పాడు? పాపమును ఒప్పుకొనుచు బాప్తిస్మము పొందాలి. కనుక మనందరము చాలా మంది ఎవరు ఇంకెవరైనా బాప్తిస్మం తీసుకోవాలి? ఎవరున్నారా? ఎవరున్నారు? బుజ్జమ్మ బాప్తిస్మం తీసుకున్నావా? అందరూ తీసుకున్నారు. ఇక్కడ వారందరూ బాప్తిస్మం తీసుకున్న వాళ్ళే ఉన్నాము. ఇంకా మనకు తెలియక బాప్తిస్మం ఎలాగ తీసుకోవాలో, ఏ రకంగా తీసుకోవాలో తెలియక తీసుకుంటే, పాపములు ఒప్పుకోకుండా ఒకవేళ తీసుకుంటే, దేవుడు అంటాడు పాపములను ఒప్పుకొని విడిచిపెట్టండి, అప్పుడు మీరు కనికరము పొందుతారు, దేవుని యొక్క దయను పొందుతారు. కనుక దేవుని యొక్క బోధ ఇక్కడ తమ పాపములు ఒప్పుకొని యోర్దాను నది అందరి చేత బాప్తీసు పొందించింది. అయితే పరిసయ్యులు లోను సద్దుకాయలను అనేకులు బాప్తీసం పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసు తగిన ఫలములను ఫలించుడి. ఇప్పుడు యోధారణ్యములకు అందరూ వచ్చారు, వాళ్ళతో ఇంకెవరు వచ్చారంట? సద్దుకాయలు, ఫరిసయ్యులు వచ్చారు. ఫరిసయ్యులు వీళ్ళిద్దరూ వచ్చి ఏమంటున్నారు? వాళ్ళు కూడా బాప్తీసం పొందాలని వచ్చారు. మాకు కూడా బాప్తీసమి, మేము కూడా పరలోకం పోవాలి, మేము కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించాలి, మేము కూడా మార్గము సరళము చేస్తాము అని వస్తే, బాప్తీసమిచ్చి యోహాను ఒక భయంకరమైన పదజాలం వాడుతున్నాడు. సర్ప సంతానమా. సర్ప సంతానమా అంటే అర్థం ఏంటి? సర్పానికి పుట్టారనా? అంటే దేవుని సేవకుడు, దేవుని దూతలు చెప్పిన వాక్యమును పెడచెవిని పెట్టి సర్పం మాటకు చెవి పెట్టు వారులారా. ప్రభు చెప్పాడు మీరు చావనే చావరు. ప్రభు చెప్పాడా? సాతాను చెప్పింది మీరు చావనే, ప్రభు చెప్పాడు మీరు చస్తారని చెప్పాడా లేదా? చెప్పాడు. ఇప్పుడు వీళ్ళు ఎవరి మాట విన్నారు? సర్ప మాట విన్నారు కనుక వీళ్ళు ఏమి సంతానమయ్యారు? సర్ప సంతానమయ్యారు. నీవు దేవుని యొక్క మాట, దేవుని వాక్యము, దివ్యమైన వాక్యము దైవజనుడి దగ్గర ప్రకటించబడుతున్న లేఖన భాగము నీ దర్శనం ద్వారా దేవుని గద్దించినప్పుడు దాని ప్రకారం నడిస్తే నువ్వు దేవుని కుమారుడిగా, కుమార్తెగా పిలువబడతావు. కానీ వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరంటే మనం కూడా ఏ సంతానము? సర్ప సంతానమే. సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడో. మారు మనసు పొందకుండా, పాపాలు ఒప్పుకోకుండా బాప్తీసం మీరు తీసుకోవాలని వచ్చేసారు. ఉగ్రత వస్తుంది మీకు. కనుక మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడయ్యా? మీకు దాని యొక్క అవగాహనే మీకు తెలీదు.
బాప్తీసం యొక్క లోతే మీకు తెలియదు, కానీ మీరు బాప్తీసం తీసుకోవడానికి వచ్చారు కనుక మీకు ఉగ్రత నుండి తప్పించుటకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? మామూలుగా రాకూడదు. ఫరిసీయులకు తెలుసు కనుక, బాప్తీసం యొక్క లోతు తెలిసి కూడా వాళ్ళు ఏమి ఒప్పుకోకుండా వచ్చేసరి కనుక దేవుడు అంత కఠినమైన మాటలు మాట్లాడుతున్నాడు. కానీ నేటి క్రైస్తవ సమాజానికి బాప్తీసం అంటే ఏంటో కూడా సరిగా అవగాహనకరమైన బోధలు ఇంకా క్రైస్తత్వంలో లేవు. మీరు బాప్తీసము పొందాలా? ఎన్ని వారాలు వచ్చారండి? 7 వారాలు వచ్చేస్తే 8వ వారం మీకు బాప్తీసము ఇచ్చేస్తాం కనుక అదే కరెక్టేమో అని మీరు అపోహ పడుతున్నారు. మీకు తెలియదు కనుక పౌలు కూడా దాన్ని మీకు తెలియక చేసేది కనుక కనికరించబడతారు, క్షమింపబడతారు. కానీ ఇక్కడ ఫరిసీయులు సద్దుకాయలకి తెలుసా తెలీదా? తెలుసు కనుక గట్టిగా మాట్లాడుతున్నాడు. సర్ప సంతానమా, మీకు బాప్తీసం అంటే ఏంటో తెలియదు, కానీ బాప్తీసం తీసుకోవడానికి వచ్చేసారు కనుక మీకు ఉగ్రత వస్తుంది. మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? అప్పుడు ఏమన్నాడు? మారు మనసు తగిన ఫలము ఫలించుడి, అబ్రహాముకు తండ్రిని మీలో మీరు చెప్పుకొని తలంచవద్దు. దేవుడి రాళ్ల వల్ల అబ్రహాము పిల్లలను పుట్టింపగలడని మీతో, అబ్రహాము మాకు తండ్రిని మీలో మీరు గర్వపడుతున్నారు అంటే అర్థం ఏంటి? మేము విశ్వాసులమి, అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ఇప్పుడు మనం కూడా అబ్రహాము యొక్క కుమార్తెలమే. ఆత్మ సంబంధంగాను శరీర సంబంధంగా కూడా మన అబ్రహాము యొక్క కుమారులమే. దేవుడు మనం ఒక విశేష జనంగా, శేషించిన జనంగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మేము విశ్వాసులమే, మేము క్రైస్తవులమే, మేము రాళ్ళకి రప్పలకు మొక్కట్లేదని నువ్వు నేను సంతోషపడుతున్నాము. అలాగని మీరు గర్వించిన అవసరము లేదు. దేవుడు కావాలనుకుంటే ఈ రాళ్ళ నుంచి కూడా అబ్రహామునకు పిల్లలు పుట్టించగలడు. మీ వల్లే కాదు, నా వల్లే కాదు, నా వల్లే సేవ జరుగుతుందని నేను అతిశయిస్తే అది వ్యర్థము. అందుకే మొర్దెకై అన్నాడు, మీరు ఊరకొని నీడలా ఈ సమయంలో నువ్వు ఈ రాజ్యాజ్ఞను బట్టి మౌనంగా ఉంటే యూదులకు సహాయం విడుదల వేరొక దగ్గర నుంచి వస్తుంది, కానీ నీవును నీ ఇంటి వారును తండ్రి ఇంటి వారును నశించిపోతారు. ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? కూతురికి చెప్తున్నాడు. చెప్పగలమా? నాకు శాపాలు పెట్టద్దండి. శాపం పెడితే వస్తుందా? నువ్వు నాశనకరమైన మార్గంలో ఉన్నప్పుడు దైవజనుడు ఒక గట్టిగా గద్దిస్తే అది జరుగుతుంది, కానీ నువ్వు మంచిగా ఉన్నప్పుడు దైవజనుడు ఎన్ని శాపవచనాలు పలికినా అది శాపముగా మారదు. కనుక నాకు శాపాలు పెట్టదండి, నన్ను అపశకున మాటలు మాట్లాడదండి, నా మీద శపితకరమైన మాటలు మాట్లాడవద్దండి. ఇప్పుడు ఎస్తేరుని పెంచిన వాడు ఎవడు? మొర్దెకై కదా పెంచాడు. ఎవరు చచ్చిపోతే? తన తండ్రి చచ్చిపోతే, అంటే తన సొంత అన్న చనిపోయాడు. మొర్దెకై యొక్క అన్న చనిపోతే పినతండ్రిగా చిన్నాన్నగా ఉండి మొర్దెకై పెళ్లి కూడా చేసుకోకుండా ఎస్తేరు కోసము, ఒకవేళ పెళ్లి చేసుకుంటే నా భార్య ఆమెను సాకదో చూడదో, ఆమెను చూడనివ్వదని ఆపేసుకున్నాడు. తనకున్న సుఖభోగములన్నీ కట్టేసుకుని ఎంతవరకు తీసుకెళ్ళాడంటే ఆమెను మంచి చదువు చదివించి మంచి ఆత్మీయ సౌందర్యం తీసుకొచ్చి కూషు దేశం మొదలుకొని హిందూ దేశం వరకు ఇన్ని సామ్రాజ్యాలు పరిపాలిస్తున్న రాజుకి భార్యగా చేశాడు. కానీ దేవుని మాట వినకపోతే ఏమన్నాడు? నీవును నీ తండ్రింటి వారును నశించిపోతారు. దేవుని మాటకు లోబడకపోతే కూతురైనా కొడుకైనా తల్లైనా భర్త అయినా కుమార్తె అయినా ఎవరైనా లక్ష్యము పెట్టలేదు. ఎవరు? మొర్దెకై. నువ్వు రాజాజ్ఞ వచ్చిందని నువ్వు షూషాను కోటలో రాణిగా ఉండిపోయావని, రాణిగారి ఇంట్లోని నీకు ఏ బాధ రాదు కాబట్టి రాజుగారి యొక్క భార్యవు కాబట్టి, మీ భాషలో చెప్పాలంటే రాజుగారి యొక్క ఏంటి, రాజుగారి యొక్క పెళ్ళాం కాబట్టి అంటారు. ఇక్కడ ఆ భాష వాడతారా? వాడతారు. మొరటి వాళ్ళు వాడతారు. కనుక నువ్వు రాజుగారి భార్యవు కాబట్టి నీకు ఏ హాని రాదు కాబట్టి నువ్వు మౌనంగా ఉంటే
రాజనగరంలోనికి దేవుని ఉగ్రత వస్తుంది. నీవును నువ్వు తండ్రింటి వారు నశించిపోతారు. అది అది నిజమైన గద్దింపు. అంటే గద్దింపును చాలా మంది అనుకుంటారు శాపవచనం అనుకుంటారు. కాదు, గద్దింపు అనడం శాపవచనం కాదు. గద్దింపు ఎందుకు గద్దించాడు? ఇస్తేరీలు నశించిపోవాలన్నా పౌరుషం వస్తుందని. ఎవరికి? ఇస్తేరికి పౌరుషం వస్తుంది, లేస్తుంది, ఉపవాసం ఉంటుంది. అప్పుడు ఎంత పౌరుషం వచ్చింది? మొద్దిగా కానీ ఎక్కువ పౌరుషం వచ్చింది. నేను నశించిపోతాను. రాజుగారు చేయి చాపి పిలిచాడా సరే, పిలవకపోయినా నా జనాంగమైన యూదుల కోసం నేను నశించిపోతాను, ప్రాణానికి తెగిస్తానని కత్తి మెడ మీద పెట్టినట్లుగా ముందుకి వెళ్ళిపోయింది. 3 దినాల ఉపవాసం ఉండి. మొద్దికాయ చేయగలిగాడా క్రియ? ఇస్తేరు చేసిందా? ఇస్తేరే చేసింది. కానీ ముందు ఇస్తేరు ఎలాగుంది? కవర్డ్ అంటే లొంగిపోయినట్లుగా. ఎందుకు మనకి ఎన్ని అవసరమా? ఇంత తతాంగం అవసరమా? ఇదేదో జరుగుతుంది కదా, నువ్వు వెళ్ళి అక్కడ వెళ్ళి గోను బట్టలు వేసుకుని ఎదర కూర్చున్నావంట, మీ అల్లుడి గారి కోసం తెలుసు కదా, ఎవరిని లెక్క చేయడు కదా, ఇవన్నీ ఎందుకు? ఇదిగో బట్టలు తీసుకొని కట్టుకో అని బట్టలు మొద్దికాయకి పంపించింది. రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేసాడు. ఎవరు? మొద్దికాయ. బట్టలు వేసుకున్నాడా? గట్టిగా ఇచ్చాడు వార్నింగ్, గద్దించాడు. గద్దింపునకు పౌరుషం వచ్చింది. యోధుల మీదకు వచ్చిన మరణ దండను పోగొట్టడానికి కారణభూతురాలు అయ్యింది. ఇది గద్దింపు యొక్క సారాంశం. ఇది బాప్తీసం ఇచ్చి యోహాను యొక్క గద్దింపు కూడా అదే. సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుంచి తప్పించుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? మీరు అబ్రహాము కుమారులు అనుకుంటున్నారేమో, అబ్రహాము మా తండ్రి అనుకుంటున్నారేమో, అబ్రహాము మా పినతండ్రి అనుకుంటున్నారేమో, అబ్రహాము జనరేషన్, అబ్రహాం వంశావళి అనుకుంటున్నారేమో. రాళ్ళలోంచి కూడా అబ్రహాముకు దేవుడు పిల్లలు పుట్టించగలడు. కనుక మీరేం చేయాలి? గర్వించకూడదు. కనుక ఈ రాత్రిలో ఇంకొక మాట చదివి నేను ముగిచ్చేస్తాను. 2 నిమిషాలు మాత్రమే. 10వ వచనము, ఇప్పుడే గొడ్డలి చెట్టుని వేరున ఉంచబడినది గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. అగ్నిలో వేయబడు. మారుమనసు నిమిత్తం నీళ్ళలో నీకు బాప్తీసం ఇచ్చుచున్నాను, అయితే నా వెనక వచ్చుచున్నాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పుల మోయటకనెను నేను పాత్రను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మము ఇచ్చును. పరిశుద్ధాత్మతోను అగ్నితోను మీకు బాప్తిస్మము ఇచ్చును. నీళ్ళ బాప్తిస్మం కాదండి. ఏ బాప్తిస్మం అంట? పరిశుద్ధాత్మ బాప్తిస్మము. నీళ్ళ బాప్తిస్మం తీసుకోవడం సులువుగా ఉంటుంది, కానీ పరిశుద్ధం ఒకటి ఆత్మ మూలం, ఒక నీటి మూలంగాను ఆత్మ మూలంగా జన్మించాలి. నీళ్ళ బాప్తిస్మం అవసరమే. అలాగే ఆత్మ సంబంధంగా మనము దేవునితో సహసంబంధం కలిగి ఉండడం కూడా అవసరమై ఉన్నది. కనుక ఫలించిన ప్రతి చెట్టు గొడ్డలి గొడ్డలి ఉంచబడింది. ఫలించిన ప్రతి చెట్టు నరికివేయబడుతుంది. అలాగ మనం నరికివేయబడకుండా మనం ఫలించి బాప్తీసం ఇంతకుముందు తీసుకున్నవారు, ఈవేళ కొత్తగా తీసుకున్నవారు కానీ ఎవరైనా సరే, ఒకవేళ బాప్తీసం యొక్క మర్మం తెలియకుండా మనం తీసుకుంటే మన హృదయంలో ఉన్న పాపమునంతటిని శుద్ధి చేసుకుని ప్రభుని మనం ఆహ్వానించి, ప్రభుని మనం ఘనపరిచి, మనం ఏ లోటులో ఉన్నామో, ఏ పాపంలో ఉన్నామో, ఏ దోషంలో ఉన్నామో మనం తెలుసుకొని మేలు పొందినట్లుగా పరిశుద్ధాత్మ శక్తి మనకు సహాయం చేసి కాపాడుగా ప్రార్థన చేసుకుందాం.